ఈ ఛానల్ నుంచి వచ్చే డబ్బులు గానీ ఏమీ మేము తీసుకోవట్లా. లేని వాళ్ళకి పంచుతున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగట్లా. ఒక్క కామెంట్ అడుగుతున్నాం అంతే. భారత్ మాతాకి జై. ఒక్క కామెంట్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఒక 1000 కామెంట్లన్నా ఇవ్వండి. మాకు కొండంత బలం మీరు ఇచ్చే 1000 కామెంట్లు. దయచేసి 1000 కామెంట్లు ఇచ్చాక వీడియో చూడడం కంటిన్యూ చేయండి. యూరోప్ ఖండంలో ఒక్కొక్క దేశం కూడా అక్రమంగా చొచ్చుకుని వచ్చేటువంటి వలసదారుల విషయంలో ఇప్పుడు ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, ముస్లిం దేశాలు, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల నుంచి జరుగుతున్నటువంటి అక్రమ వలసలు, వాటి వల్ల వస్తున్నటువంటి సమస్యలు వీటి మీద చాలా తీవ్రంగా దృష్టి పెట్టింది, మేలుకొన్నాయని చెప్పాలి. కఠినమైన చట్టాలు కూడా చేస్తున్నాయి. తాజాగా గ్రీస్ తన దేశంలో ఒక చట్టాన్ని చేసింది. ఆ చట్టం ప్రకారం అనుమతి లేకుండా, ఆథరైజేషన్ లేకుండా, ప్రభుత్వానికి తెలియపరచకుండా కనుక మసీదులు నిర్మాణం చేస్తే ఆ మసీదుల్ని కూల్చి అవతల పడేస్తారు. మసీదుల యొక్క నిర్వాహకులను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. రెసిడెన్స్ పర్మిట్ని క్యాన్సిల్ చేస్తారు. తర్వాత వాళ్ళ దేశాలకు డిపోర్ట్ కూడా చేసేస్తారు. పడవ, విమానం ఎక్కించి పంపించేస్తారు. ఈ చట్టాలను తీసుకొచ్చింది గ్రీస్. ఈ చట్టం పేరు లా నెంబర్ 5224 ఆఫ్ 2025. 2025లో అమల్లోకి వచ్చినటువంటి 5224 నెంబర్ ఉన్నటువంటి చట్టం. ఈ చట్టం ప్రకారము గ్రీస్లో నిర్మాణం అవుతున్నటువంటి అక్రమ మసీదుల మీద ఉక్కుపాదం మోపడం. గ్రీస్ చాలా ఆసక్తికరమైనటువంటి దేశం, ప్రాంతం. ఈ దేశంలో ఎన్నో అంటే 90% మంది ప్రజలు క్రిస్టియానిటీ ఉంది. నాన్ క్యాథలిక్ డినామినేషన్స్ చెందిన వాళ్ళు వీళ్ళందరూ కలిపి 95% క్రిస్టియన్స్ ఉంటారు. 4% జనాభా తమకు ఏ మతము లేదు, మేము నాస్తికులం అని చెప్పేవాళ్ళు ఒక 4% ఉన్నారు. 2% ముస్లిమ్స్ ఉన్నారు. ఈ ముస్లింల్లో ఎక్కువ మంది ఎక్కడి నుంచి రావాలి? గ్రీసు యూరోప్లోని చిట్ట చివరి దేశం కాబట్టి గ్రీస్ తర్వాత టర్కీ వస్తుంది. టర్కీ 5% యూరోప్లో ఉంది, మిగతాది ఏషియాలో ఉంది. సో టర్కీ నుంచి రావాలి, మొరాకో నుంచి రావాలి, లిబియా నుంచి రావాలి, సిరియా నుంచి రావాలి. కానీ అక్రమ చొరబాటుదారులు పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారు. వాళ్ళు వెరైటీగా లిబియాకో వేరే దేశాలకో రావడము, టర్కీకి రావడం, అక్కడి నుంచి పడవల ద్వారా గ్రీస్లోకి ప్రవేశించడం చేస్తున్నారు. ప్రవేశించి అక్కడికి వెళ్ళిన తర్వాత తమ దేశంలోని మత మౌఢ్యాన్ని తీసుకొస్తున్నారు, మత దురహంకారాన్ని మోసుకొస్తున్నారు. యూరోపియన్ యొక్క జీవన శైలి ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా వీళ్ళు తిక్కరిస్తున్నారు. అక్రమ మసీదులు నిర్మాణం చేస్తున్నారు. ఈ అక్రమ మసీదులకు అనుమతులు లేవు, ఎటువంటి సదుపాయాలు ఉండవు. మైకులు పెట్టడము, రోడ్లను బ్లాక్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. వీటి మీద ఈ 5224 అనేటువంటి చట్టాన్ని చాలా స్ట్రిక్ట్గా తీసుకొచ్చారు. దీనిలో భాగంగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ మసీదులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉక్కుపాదం మోపడం ఆరంభించారు. ముఖ్యంగా ఇటువంటి బంగ్లాదేశీలు వచ్చి బిల్డింగ్ల యొక్క బేస్మెంట్స్లో కార్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, అపార్ట్మెంట్లోని గదుల్లోనో లేకపోతే బేస్మెంట్లోనో మెట్లెక్కే చోట ఉన్నటువంటి చిన్న చిన్న జాగాలో లేకపోతే వేర్ హౌసెస్లో, పార్కింగ్ లాట్స్లో 4 రేకులు వేసేయడము, తలుపులు మూసేయడం, మైకులు పెట్టేయడము, అక్కడ ప్రార్థన పేరిట రోడ్లను బ్లాక్ చేయడము, మెట్ల మీద పూర్తిగా ఆక్యుపై చేయడము, వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది కలిగించడము, రోడ్ల మీద పూర్తిగా బ్లాక్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. దీన్ని అడ్డుకునేందుకు ఈ లా నెంబర్ 5224 తీసుకొచ్చారు. ఇది చాలా కఠినంగా అమలు చేస్తారు. దీనిలో భాగంగా అక్రమ మసీదులు చూడగానే ఫస్ట్ దాన్ని సీల్ చేస్తారు. అనుమతి లేకపోతే సీల్ చేస్తారు, ఆథరైజేషన్ లేకపోతే. రిక్వైర్డ్ కండిషనాలిటీస్ కనుక, నియమ నిబంధనలు అంటారు, లేకపోతే ముందు వాటిని సీజ్ చేయడం, తర్వాత మసీద్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జైలు శిక్ష విధించడము, మూడవది వాళ్ళ రెసిడెన్షియల్ పర్మిట్ని క్యాన్సిల్ చేయడము, నాలుగోది వాళ్ళ సొంత దేశానికి వాళ్ళని టపా కట్టించి డిపోర్ట్ చేసి పంపించడం. చాలా పెద్ద ఎత్తున ఈ పనిని ప్రారంభించారు. ముఖ్యంగా ఇక్కడ ఒక ప్రాంతం ఉంది, పట్టణం పేరు ఎథియోస్ నికలౌస్లో ఈ రకంగా వచ్చినటువంటి ఒక అక్రమ మసీదు వాళ్ళు స్థానిక ప్రజలకు ఇబ్బంది కలగడం మొదలుపెట్టింది. వాళ్ళ మైకులు, వాళ్ళ రోడ్లను బ్లాక్ చేయడము, మిగతానికి చెందినటువంటి క్రైస్తవ మతానికి చెందినటువంటి కార్యక్రమాలను అడ్డుకోవడము. దీంతో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అక్కడ ప్రభుత్వం రంగంలోకి ప్రవేశించి ఈ చట్టాన్ని చేయాల్సి వచ్చింది. పట్టణాలలో నిర్మాణ ప్రణాళిక, అదేవిధంగా పట్టణాల యొక్క సామాజిక జీవన శైలి, నేర ప్రవృత్తిని అరికట్టడము, ఇలాంటి చట్టబద్ధమైనటువంటి నియమ నిబంధనలను పాటించకపోవడము, ఈ 3 సెక్షన్లని లా నెంబర్ 5224లో పొందుపరిచి ఇప్పటికీ ఒక 60 అక్రమ మసీదులను తొలగించడం జరిగింది. మరొక 100 సైట్స్ ఈ రకంగా ఉన్నాయి. 2010 నుంచి జనాభా పెరిగింది. ఇరాక్ నుంచో, ఇరాన్ నుంచో, సిరియా నుంచో, లిబియా నుంచో వస్తే అర్థమవుతుంది. కానీ బంగ్లాదేశ్ నుంచి ఎలా వస్తున్నారు అనేది చాలా పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఈ రకంగా వస్తున్నటువంటి అక్రమ మైగ్రేషన్ మసీదుల నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. గ్రీస్లో గ్రీస్ చట్టాలు మాత్రమే అమలవుతాయని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ మైగ్రేషన్ అండ్ అసైలం కూడా కంప్లీట్గా శరణార్థుల కోసము, అదేవిధంగా వేరే దేశాల నుంచి వలస వచ్చే వాళ్ళ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంది. కోట్ల మంది ఇక్కడ ఉన్నా కూడా అలాంటి మంత్రిత్వ శాఖ ఫర్ ఇమిగ్రేషన్ లేదు. అక్రమ చొరబాట్ల మనకు లేదు. ఇలాంటివి నేర్చుకోవాలి నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ ఇంకో ప్రభుత్వం కానీ నేర్చుకోవాలి అనేటువంటి మాట వినిపిస్తుంది.